ఆర్థిక పరంగా మిమ్మల్ని చూసుకుంటామని ఒక హామీ కూడా ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ధైర్యంగా వచ్చింది అయ్యా. 2 బిడ్డలు పోయినప్పుడు తూలిపోయాను. నీ కొడుకుని చూసుకొని దమ్ము వచ్చిందమ్మ. 10 మంది కొడుకులు వచ్చినట్టు అనిపిస్తుంది. 10 మంది కాదమ్మా, చెప్పుకోవడానికి అసలు నాకు చాలతలేదయ్యా. ఇప్పుడు నేను ఇంత బడికి మంచినీళ్ళు కూడా తాగలేదయ్యా. నా బిడ్డను చూసుకున్న తాగకూడదు. ఇప్పుడు కూడా నమ్ముకోండి మీరు. నా బిడ్డను చూసుకున్నా నా కడుపు నిండిపోయింది. ఒక్కసారిగా మీకు యంగ్ ఎనర్జీ వచ్చేసినట్టు అసలు ఎట్లా ఉందో అసలు మెరుపుతేగా వచ్చినట్టుందయ్యా. మళ్ళీ అక్కడ ఒక మెరుపే నాకు. మీరు ఏమైనా చెప్పారా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటంలో గురించి ఏమైనా చెప్పారా? అంతకుముందు చెప్పానయ్యా. మేము ఇప్పుడు అంతా బాగుంది కదా, మేము చెబుతాం మనం. కాకపోతే ఒక బస్సు అడగటానికి మిస్ అయ్యాను. అమ్మ ఏదైనా మాట్లాడాలంటే నువ్వు ఆఫీస్ కాడికి రా, శ్రీనివాసరావు గారికి నేను ఫోన్ చేస్తాను, నిన్ను గురించి చేస్తూనే ఉంటాడు, ఆయన కాడికి రా. మీకే కాదు ఇప్పటం వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. మీకు దత్తు తీసుకున్నాడు అయ్యా. మా ఎప్పుడో దత్తు తీసుకున్నాడు. వాళ్ళలో నేను ఒక అమ్మని అయిపోయా. అది జరిగింది. మీకు కూడా ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్లో కొట్టడాలు అవి జరిగాయమ్మా? గందరగాలు చేశారు అయ్యా. కానీ పోరాడాను అయ్యా. నా కొడుకుండాడని దమ్ముతో పోరాడాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ధైర్యంతో నిలబడ్డారు. ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చిందయ్యా. నాకు కదిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను నా కొడుకుని చూసుకొని.